నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చాంతాడంత వరుసలు, ఎప్పుడొస్తారో తెలియని వైద్యులు, అందుబాటులో లేని మందులు, దుర్గంధపూరిత పరిసరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల కష్టాలు చెప్పనలవి కాదు. దేశవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఒక్క ఢిల్లీని మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజారోగ్యంపై దృష్టి సారించిన కేజ్రీవాల్ సర్కార్ వినూత్న ప్రయోగం చేసింది. మొహల్లా క్లినిక్లు, వీధి ఆసుపత్రులకు రూపకల్పన చేసింది. ప్రజా వైద్య విధానంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ మొహల్లా క్లినిక్లు పేదల పాలిట పెన్నిధిగా మారాయి. పేద మధ్యతరగతి ప్రజలకు ఇన్నాళ్లు అందని ద్రాక్షలా మారిన మెరుగైన వైద్యం ఇప్పుడు వారి చింతకే చేరింది. అనారోగ్యం పాలైతే ఆ చింత కంటే వైద్య ఖర్చులకే తలుచుకొని బెంబేలెత్తాల్సిన పరిస్థితిని ఈ క్లినిక్లు దూరం చేశాయి. రాజధాని ఢిల్లీలో కొలువుదీరిన ఈ మొహల్లా క్లినిక్లు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. వైద్య ఖర్చులు భరించలేనంత భారంగా మారుతున్న వేళ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆసుపత్రికి వెళ్లాలన్నా బెంబేలెత్తుతున్నారు. చిన్న చిన్న ఆరోగ్యాల సమస్యలకు సైతం వందలు వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ వాసులకి వాటి నుంచి విముక్తి కల్పిస్తోంది మొహల్లా క్లినిక్. ప్రాథమికంగా 200 పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తోంది. మొహల్లా క్లినిక్లు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడివి సరికొత్త ప్రభంజనం సృష్టిస్తున్నాయి. అక్కడ ఎవరి నోట విన్నా ఇదే పదం. ఢిల్లీ సర్కారు ఏర్పాటు చేసిన ఈ వీధి ఆసుపత్రులు సామాన్య ప్రజలకు ప్రాణదాతలుగా మారాయి. ప్రైవేటు వైద్యానికి ఏమాత్రం తీసిపోకుండా పూర్తి ఉచితంగా సేవలందిస్తోన్న మొహల్లా క్లినిక్లు పేదల ముఖాల్లో సరికొత్త కాంతులు నింపుతున్నాయి. జీవన వ్యయం ఎక్కువగా ఉండే ఢిల్లీలో వైద్యం బాగా ఖర్చుతో కూడుకున్నది. డబ్బున్నోళ్లైతే కార్పొరేట్ వైద్యం చేయించుకుంటున్నా సామాన్యుల పరిస్థితి మాత్రం దీనంగా మారింది. దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఢిల్లీలో మెరుగైన వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షి అనడంలో సందేహం లేదు. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఢిల్లీలో ఎయిమ్స్, గంగారాం, రామ్ మనోహర్ లోహియా వంటి ఆసుపత్రులు దేశంలోనే ఉత్తమమైన వాటిగా పేరుగాంచాయి. వీటితో పాటు సీజీహెచ్ఎస్ సహా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. కానీ దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో ఇవి ఏ మూలకు చాలటం లేదు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి అనారోగ్యంతో ఉన్నవారు దేశ రాజధానిలోని ఆసుపత్రులకే వస్తుంటారు. అయితే చాలీచాలని ఆదాయాలతో మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోసం వచ్చి చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తున్నవారు అనారోగ్యానికి గురైతే వాళ్లు వైద్యం చేయించుకోవడం అనేది ఓ ప్రహసనమే. ఆ అవస్థలు గ్రహించిన ఢిల్లీ ప్రభుత్వం పరిష్కారం కనుగొనేందుకు ఉపక్రమించింది. మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుకే అందిస్తామన్న ఎన్నికల వాగ్దానం మేరకు మొహల్లా క్లినిక్లను తెరపైకి తెచ్చింది. पहले ये डिसाइड किया कि दिल्ली के अंदर खूब सारी अच्छी डिस्पेंसरियां बनाने की जरूरत है, तो हमने 3 टियर सिस्टम डिजाइन किया. सबसे लोएस्ट टियर है मोहल्ला क्लिनिक, आम आदमी क्लिनिक. आपके नेक्स्ट डोर, आपकी गली में, आपके मोहल्ले में एक क्लिनिक होना चाहिए, ताकि कोई भी छोटी मोटी बीमारी हुई, खांसी हो गई, जुकाम हो गया, बुखार हो गया, आपको बड़े अस्पताल में जाने की जरूरत ना पड़े. आप सीधे अपने मोहल्ला क्लिनिक में जाओ. 212 किस्म के टेस्ट, सारे टेस्ट फ्री, डॉक्टर फ्री और सारी दवाइयां फ्री. लोगों को एक बार तो वहां यकीन नहीं हुआ कि इस तरह का भी क्लिनिक हो सकता है. 2016 ఆగస్టులో ఢిల్లీ టోడాపూర్లో పైలట్ ప్రాజెక్టుతో ఆరంభమైన ఈ ప్రస్థానం ప్రస్తుతం 100 క్లినిక్ల స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను 1000కి చేర్చాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొహల్లా క్లినిక్లో వైద్యమే కాదు, పరీక్షల కోసం, మందుల కోసం కూడా ఎలాంటి రుసుము వసూలు చేయరు. అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ఒక మందు ఉందని మరో ఔషధం లేదని కాకుండా రోగికి అవసరమైన అన్నీ అక్కడే రూపాయి ఖర్చు లేకుండా అందించేలా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. మరో విశేషం ఏంటంటే ప్రభుత్వ డిస్పెన్సరీ ఏర్పాటుకు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుండగా ఈ క్లినిక్లకు కేవలం 20 లక్షలు మాత్రమే ఖర్చవుతోంది. అంటే ఖర్చు తగ్గడమే కాకుండా అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి రావటం ఈ మొహల్లా క్లినిక్లతోనే సాకారమైంది.
आप यहाँ आओगे कोई नहीं आएगा पीछे बैकड्रॉप आ जाएगा ना आप पीछे बैकड्रॉप आ जाएगा పేరుకే మొహల్లా క్లినిక్లు అయినా పెద్ద ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. అనారోగ్యంతో వచ్చిన రోగికి వైద్యుడు పరీక్షలు చేసి ఆ వివరాలన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన ట్యాబ్లో పొందుపరుస్తారు. ఫోటో సహా అతడి సమస్యలన్నింటినీ క్రమపద్ధతిలో నమోదు చేస్తారు. ఇదే సమయంలో వైద్యుడు రాసిన మందుల పంపిణీలో కూడా అధునాతన పద్ధతిని అవలంబిస్తున్నారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా మందులను వెండింగ్ యంత్రం ద్వారా అందిస్తున్నారు. అందువల్ల రోగికున్న సమస్య, వైద్యుడు చేసిన పరీక్షలు, అందించిన మందులపై పూర్తి స్పష్టత, పారదర్శకత ఉంటుంది. వెండింగ్ యంత్రంలో 70 రకాల మందులు లభిస్తాయి. వాటికి అదనంగా మరో 30 మందులు సైతం వీధి ఆసుపత్రుల్లో అందజేస్తున్నారు. మళ్లీ ఏదైనా సమస్యతో రోగి వస్తే గతంలో ట్యాబ్లో నమోదు చేసిన వివరాలు ప్రస్తుత పరిస్థితిని పరీక్షించడంలో వైద్యులకు చాలా దోహదం చేస్తోంది. ఫలితంగా సమయం సైతం ఆదా అవ్వడంతో ఎక్కువ మంది రోగులను పరీక్షించే అవకాశం కలుగుతోంది. और 8 महीने के अंदर जो है जो इस मोहल्ला क्लिनिक में जो रिस्पांस आया है वो रिमार्केबल है. ऑलमोस्ट ऑन एन एवरेज 60-70 पेशेंट्स इस मोहल्ला क्लिनिक में विजिट करते हैं. 4 आवर्स की ड्यूटी होती है और 4 मिनट पर पेशेंट को दिया जाता है. प्रॉपर डायग्नोज किया जाता है, प्रॉपरली जो है मेडिसिन दी जाती है, समझाई जाती है. मैंने कई ऐसी बीमारियां जो पब्लिक हेल्थ रिलेटेड हैं, जैसे टाइफाइड है, ट्यूबरकुलोसिस है, इवन सम कैंसर इन द इनिशियल स्टेजेस, ये मैंने यहाँ आकर के पकड़े हैं. उनका ट्रीटमेंट किया है, ट्रीटमेंट करवाया भी है. इससे जो है एक पॉजिटिव रिस्पांस जो है ये मोहल्ले के अंदर पहुंचा है. सबसे बड़ा एडवांटेज जो है इस मोहल्ला क्लिनिक का ये है कि डॉक्टर और कम्युनिटी का बड़ा जबरदस्त हेल्दी रिलेशन है. దాదాపు 200 వైద్య పరీక్షలు మొహల్లా క్లినిక్లో చేస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. క్లినిక్ ఆరంభమైన తొలి దశలో రోజుకు 50 మంది వచ్చే రోగులు ప్రస్తుతం 100 దాటినట్టు వారు వివరిస్తున్నారు. మురికివాడలు, ఇరుకు ప్రాంతాల వద్ద ఉన్న చోటైతే ఈ సంఖ్య 150 దాటుతోందంటున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్యులు వీధి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటే సాయంత్రం వరకు తాము క్లినిక్లో గడిపిన రోజులు సైతం ఉన్నాయని వైద్యులు గుర్తు చేసుకున్నారు. जिसमें कि हम जो जरूरी टेस्ट होता है वही कराते हैं, हम सब टेस्ट नहीं कराते हैं. और दवाइयाँ हमारे पास 100 की करीब हैं लिस्ट. दवाइयाँ हमारे पास वीकली यहाँ पे सप्लाई होती है. वैसे कोई दिक्कत नहीं है, बस थोड़ी थोड़ी छोटी मोटी प्रॉब्लम्स है, अदरवाइज तो सब ठीक है. मरीज खुश हैं, बहुत आते हैं, मतलब जाना नहीं चाहते. जैसे हम उनको रिफ़र भी करेंगे कि भैया आप वहाँ पे दिखा लो, बोलेंगे नहीं डॉक्टर साहब आप यहीं पे दवाई दे दो, यहीं पे दे दो, हम कहाँ जाएंगे इतनी दूर. पहले उनका पूरा पूरा दिन खराब होता था, आने जाने का किराया लगता था. उसके बाद भी कई बार डॉक्टर देखते थे, कहीं नहीं देखते थे. और जो मरीज जाते हैं वो भी बहुत ज़्यादा मतलब कोशिश यही करते हैं नेक्स्ट टाइम कि हम ही दवाई दे दें. దినసరి కూలీలు, చిరుద్యోగులు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్లాలంటే ఒకప్పుడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సింది. గృహిణులు, వృద్ధులు వైద్యశాల వరకు వెళ్లాలంటే మరొకరు తోడు ఉండాల్సింది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు పెద్దాసుపత్రికి వెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇప్పుడు మొహల్లా క్లినిక్ వచ్చిన తర్వాత తమ ఇబ్బందులు చాలా వరకు తీరాయంటున్నారు మధ్యతరగతి మహిళలు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాలంటే అతనికి తోడుగా వెళ్లే వ్యక్తి ఆ రోజు పని మానుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం తామే వీధి ఆసుపత్రికి రాగలుగుతున్నామని రోగులంటున్నారు. వైద్యులు సైతం తమ సమస్యలను ఆశాంతం విని మందులను వేసుకునే విధానాన్ని సైతం ఓపిగ్గా చెబుతున్నారని కితాబిస్తున్నారు. दिक्कत होती थी, ट्रीटमेंट करवाना था तो दूर जाना पड़ता था. अब पास में खुल गया, जो प्रॉब्लम होती है तो आके जल्दी हम लोग दिखा लेते हैं, आराम भी मिल जाते हैं, बच्चों को भी दिखा लेते हैं, अपनों भी दिखा लेते हैं. अभी भी दिखाने आए हैं, बहुत आराम है, बहुत सुविधा भी मिलती है, पास में हो गया है तो हम तो इसलिए बहुत धन्यवाद. दवाइयाँ भी अच्छी है, टेस्ट भी अच्छी है और बहुत अच्छी, बहुत मुफ्त में है, पैसा कुछ नहीं लगता है, हर चीज़ अच्छा आराम भी मिलता है. पहले हमें इतनी दिक्कत पड़ती थी, काम भी छोड़ना पड़ता था, पैसे की तरफ भी देखना पड़ता था. पैसे नहीं है कहाँ से दवाई दिलाएंगे. अब हमें ये फ्री मिल रही है तो हम अपने बच्चों को भी टाइम से दिखाते हैं, अपने आपा को भी टाइम से दिखा रहे हैं. पहले हमें बहुत दिक्कत थी, इब तो हर चीज़ का फायदा होगा इसको यहाँ पे आने से. సాధారణంగా పెద్దాసుపత్రులకు వెళ్తే అంతా గందరగోళంగా ఉంటుంది. ఏ వ్యాధికి ఎక్కడ చికిత్స చేస్తారో తెలియని తికమక నెలకొంటుంది. వైద్యుల కోసం వరుసలో వేచి చూడటం, అవసరం ఉన్నా లేకున్నా కొన్ని రకాల పరీక్షలు చేయించడం వంటి అనేక ఇబ్బందులుంటాయి.
మొహల్లా క్లినిక్ల రాకతో ఆ కష్టాలకు అడ్డుకట్ట పడింది. అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండటం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు కూడా ఆదా అవుతోంది. हाँ जी सर, मोहल्ला क्लिनिक आने से पहले हमें बहुत दूर जाना पड़ता था, लेकिन अब सब कुछ पास में है, डॉक्टर्स भी अच्छे हैं, सब कुछ है, अच्छा ट्रीटमेंट हो रहा है और क्या हम पास में रहते हैं, हमारे पास में ही हम सब कुछ देखते हैं सर। मोहल्ला क्लिनिक आने से पहले हमारी हालत खराब से पहले मंगोलपुरी जाते थे, संजय गांधी, यहाँ से बहुत काफ़ी दूर है, मतलब कि है 1 घंटे का रास्ता है। या फिर ये घोड़ा मंदिर है, वहाँ जाते थे, वो भी यहाँ से दूर पड़ता है, किराया भी लगता था, पैसे ज़्यादा खर्च होते थे। अब किराया भी खर्च नहीं होता, डॉक्टर का चेकअप हो जाता है, ब्लड टेस्ट है, सारे इलाज ऐसे ठीक से हो जाते हैं, दवाइयाँ भी मिलती हैं। ప్రస్తుతం దేశంలో 47% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. 53% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కావాల్సిన మేర మందులు, ఇతర సామాగ్రి ఉండటం లేదు. 36% కేంద్రాల్లో వైద్య సిబ్బంది లేరు. ఢిల్లీ కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ మూలాలను బలోపేతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. అన్ని మొహల్లా క్లినిక్లు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే నిర్వహిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, ఔషధాలు ప్రభుత్వం కల్పిస్తుంది. మిగిలిన సేవలని అవుట్సోర్సింగ్ విధానంలోనే తీసుకుంటున్నారు. వాటిలో పనిచేస్తున్న వైద్యుల్లో ఎక్కువ మంది మహిళలు, విశ్రాంత జీవితం గడుపుతున్న వారే. వారికి నెలకు కనీసం 70,000 నుంచి ₹1,00,000 వరకు చెల్లిస్తున్నారు. వీధి ఆస్పత్రుల చెల్లింపుల విధానం కూడా ప్రత్యేకమే. నెలకు ఇంత అని కాకుండా వైద్యులకు, రోగికి ఇంత అని లెక్క కట్టిస్తారు. అది కూడా ఒక రకంగా బాధ్యతను మరింత పెంచేందుకే అనేది ఢిల్లీ ప్రభుత్వం చెప్పే మాట. ఎంతమంది రోగులను చూస్తే అంత ఎక్కువ మొత్తం వారికిస్తారు. వాటిని మరింత విస్తృతం చేసేందుకు స్థానిక ధార్మిక సంస్థలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే వైద్య సేవలు అందిస్తోన్న సంస్థల విభాగాలకు ప్రభుత్వం తరపున ఔషధాలు పంపిస్తున్నారు. అన్ని మత సంస్థల్లో మొహల్లా క్లినిక్లు తెరిచేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పాలీక్లినిక్లుగా మార్చి వీధి ఆస్పత్రుల స్థాయి దాటిన వాటినే అక్కడకు పంపడం వల్ల వారిపై పనిభారం, నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. అవసరాల మేరకు ప్రాంతాల వారీగా పెద్ద ప్రయోగశాలలు తెరిచేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాల పర్యవేక్షణకు కొందరు వైద్యులను IIM అహ్మదాబాద్కు పంపించి మేనేజ్మెంట్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లోనూ మొహల్లా క్లినిక్ల గురించి చర్చ జరుగుతూ ఉండటం వాటి ఫలప్రదానికి నిదర్శనం. और इसकी तारीफ केवल मैं नहीं कर रहा, अमेरिका से वॉशिंगटन पोस्ट अखबार से रिपोर्टर आया, उसने इसको देखा और उनको इतना अच्छा लगा कि उन्होंने वहां पे वॉशिंगटन पोस्ट में खबर छापी, कैन अमेरिका लर्न फ्रॉम दिल्लीज मोहल्ला क्लिनिक्स। अभी तक तो हम कहा करते थे ना कि अमेरिका बड़ा डेवलप्ड है, इंडिया को अमेरिका से ये सीखना चाहिए, इंडिया को अमेरिका से वो सीखना चाहिए। पहली बार ऐसा हुआ कि अमेरिका कह रहा है कि अमेरिका को दिल्ली से ये सीखना चाहिए। మొహల్లా క్లినిక్ల ఏర్పాటుతో మురికివాడల్లో ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులొస్తున్నాయి. ఆరోగ్యం పట్ల స్పృహ పెరిగింది. తమకు సమీపంలోనే ఉండేసరికి రోగులు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వీధి ఆస్పత్రులకు తరలి వెళ్తున్నారు. అందువల్ల ఆరంభ దశలోనే వ్యాధిని గుర్తించడం సులువుగా మారింది. ఇటీవల ఢిల్లీలో డెంగీ విజృంభించిన సమయంలో మొహల్లా క్లినిక్లు ఎనలేని సేవలు చేశాయి. మొత్తానికి ఢిల్లీ సర్కారు తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్లు వైద్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలికాయి. ఇన్నాళ్లు పేదలకు అందనంత దూరంలో ఉన్న వైద్యాన్ని చేరువ చేశాయి. ఈ వీధి ఆస్పత్రుల విజయ ప్రస్థానం దేశంలోని ఇతర రాష్ట్రాలను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ ప్రయోగాన్ని అధ్యయనం చేసేందుకు అంతా ఢిల్లీ మొహల్లాలకు వరుస కట్టారు. రానున్న రోజుల్లో కొన్ని మొహల్లా క్లినిక్లను మహిళలు, చిన్నపిల్లలకు కేటాయిస్తే మరింత బావుంటుంది అనే సూచనలు వస్తున్నాయి. ఢిల్లీలోని మురికివాడలు, సరైన వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు లేని ప్రాంతాల్లో ఇప్పటికే 100 మొహల్లా క్లినిక్లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొహల్లా వాటి సేవలు లభిస్తున్నాయి. అసలు ఢిల్లీ ప్రభుత్వానికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? భవిష్యత్కు సంబంధించి మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఈ వివరాలతో పాటు వీలైనంత త్వరగా ప్రాథమికంగా తలెత్తే ఆరోగ్య సమస్యలను కిలోమీటర్ల దూరం ప్రయాణించి రోజంతా ఆసుపత్రుల ముందు పడిగాపులు కాయకుండా ఉండేందుకే తమ ప్రయత్నం అంటున్న ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్తో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వైద్య సేవలు అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మొహల్లా క్లినిక్లను ప్రారంభించింది. మొహల్లా క్లినిక్ వీధి ఆసుపత్రి పనితీరు, సాధిస్తున్న ఫలితాలను వివరించేందుకు మనతో ఉన్నారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి. मोहल्ला क्लिनिक का सोच कैसे आया, अभी शुरुआत कैसे हुई, अब तक क्या क्या अचीवमेंट्स आए हैं?
देखिए, मोहल्ला क्लिनिक का सोच जब पहली बार हमारी सरकार बनी थी तब मुख्यमंत्री जी और मैं कुछ स्लम्स में गए तो वहाँ पर लोगों को हेल्थ फैसिलिटीज़ नहीं थी बिल्कुल भी। तो मुख्यमंत्री जी ने कहा कि भाई आप इनको, जब अगर गरीब लोगों को हम बेसिक हेल्थ केयर भी नहीं दे पाएंगे तो सरकार को इतने बड़े बड़े अस्पताल खोलने का क्या फ़ायदा है। तो हम 49 डेज़ के बाद हमारी सरकार चली गई थी। फिर हमने 1 साल तक पूरी तैयारी की तो एक कॉन्सेप्ट बनाया कि भाई सबके घर के पास होता क्या है कि अस्पताल में हमने स्टडी किया, बड़े अस्पताल में जब आदमी इलाज कराने जाता है तो घर से 10 किलोमीटर, 12 किलोमीटर, 15 किलोमीटर ऑटो से जाएगा या गाड़ी से, रिक्शा से जाएगा, बस से जाएगा, तो उसमें बहुत समय लगता है। फिर वहाँ पे लाइनें बहुत लगती हैं, बहुत टाइम लगता है और महिलाएं जा ही नहीं पाती, 1-2 आदमी साथ चाहिए। तो हमने कहा उनके घर के पास, बिल्कुल घर के बिल्कुल पास में ही एक ऐसी हेल्थ फैसिलिटी बनाई जाए कि उनकी बेसिक नीड्स, बुखार है, खांसी है, जुकाम है, कोई बीमारी, कोई भी बीमारी वो दिखा सकें और रेफरल के लिए सिर्फ अस्पताल में या बड़े पॉली क्लिनिक में जाएं। तो ये कंसेप्ट वहाँ से आया। हमने पहले एक मोहल्ला क्लिनिक बना के देखा और उसको स्लम्स के बीच में ही, बिल्कुल बीचों बीच स्लम के बनाया, पीरागढ़ी में, आपने देखा होगा शायद। तो वहाँ पर इतना अच्छा रेस्पॉन्स आया जो हम सोच भी नहीं सकते थे। लोगों को इतनी सुविधा मिली उससे। हम सोचते थे कि 80% लोगों का इलाज वहाँ पर होगा, 80% का, और 20% को हमें रेफ़र करना पड़ेगा। परंतु एक्सपीरियंस के बाद पता लगा 95% लोगों का इलाज वहीं पर हुआ, सिर्फ 5% लोगों को रेफ़र करना पड़ा। तो इसका मतलब सरकार का तो खर्चा बहुत बच जाएगा। जो अस्पतालों में इतना खर्चा करते हैं उसकी बजाय घर के पास अगर इलाज हो जाता है तो हमने स्टार्ट किया। फिर उसके बाद हमने 100 स्टार्ट किए कि 100 को हमने बैकएंड चलाने के लिए, सारा सिस्टम को सेट करने के लिए 100 हमारे बन चुके हैं, चल रहे हैं। अब 1000 करने जा रहे हैं, उनकी तैयारी चल रही है, अंडर कंस्ट्रक्शन है और पूरी कोशिश है कि हम अगले 3-4 महीने में 1000 स्टार्ट कर देंगे। जैसा कि आपने कहा स्लम से आपने शुरू किया है, मतलब किन पैरामीटर्स और पॉपुलेशन के हिसाब से, वार्डों के हिसाब से, मतलब इतने पॉपुलेशन में एक मोहल्ला क्लिनिक होना चाहिए, किन पैरामीटरों के हिसाब से आपने ये प्लानिंग किया है? 10,000 की पॉपुलेशन, 10,000 लोगों के ऊपर एक मोहल्ला क्लिनिक होना चाहिए। तो उसके हिसाब से हम कर रहे हैं, 10,000 लोगों के ऊपर एक मोहल्ला क्लिनिक बना रहे हैं। दिल्ली की आबादी के हिसाब से जो अर्बन और सेमी अर्बन जो स्लम्स में रहते हैं, कितने मोहल्ला क्लिनिकों की ज़रूरत है ये आपके हिसाब से? देखिए, दिल्ली के अंदर कुल मिलाकर लगभग डिस्पेंसरी और मोहल्ला क्लिनिक लगभग 2000 चाहिए। अभी 1000 के आसपास डिस्पेंसरी, MCD डिस्पेंसरीज बाकी सबकी मिला के हैं। तो हमने फर्स्ट फेज़ में 1000 सोचा है। 1000 करने से हमारा 10,000 के ऊपर एक बन जाएगा। एक मोहल्ला क्लिनिक में स्टाफ का साइज़, अभी आप 100 कह रहे हैं, सारा इक्विपमेंट, मेडिसिन, ये सब कैसा काम करने का तरीका? इट्स मोर देन इनफ फॉर एज ऑफ नाउ। मोहल्ला क्लिनिक का कॉन्सेप्ट ये कि बहुत स्मॉल, उसके अंदर एक डॉक्टर होगा और डॉक्टर के साथ एक ANM, मतलब नर्स टाइप ANM होगी और 1 या 2 असिस्टेंट होंगे, बस दवाई देने वाला होगा। ज़्यादा लोग नहीं होंगे। अभी क्या होता है, डिस्पेंसरी में 20-20, 25-25 लोगों का स्टाफ होता है, तो सबसे ज़्यादा खर्चा बस अपना आपस का ही लगा रहता है। अब हम यहाँ पर है कि डॉक्टर को दिखाने आए हैं तो डॉक्टर को आप दिखाइएगा, लाइनों में ना लगे। वहाँ पर टोकन नंबर भी देते हैं, आप टोकन नंबर लेके अपने घर चले जाइएगा, वापस आ जाइएगा 1 घंटे बाद, अगर 1 घंटे बाद नंबर है तो। कम से कम स्टाफ के साथ कोशिश ये है कि डॉक्टर दिखा सके, आपको दवाइयाँ मिल जाएँ। अभी 212 टेस्ट, 212 टेस्ट, उसमें 100 रुपये का टेस्ट भी है, 50 रुपये का भी है, 500 रुपये का, 1000 रुपये का टेस्ट भी, सब कुछ मुफ्त है। तो हम चाहते हैं लोगों को सर्विस मिले, हम वहाँ पे आडंबर क्रिएट ना करें। हम बिल्कुल स्मॉल, छोटा सा सिस्टम बना के ला रहे हैं। एक मोहल्ला क्लिनिक फार्म करने के लिए एक्सपेंडिचर कितना होता है और अभी इसके बजट के हिसाब से आपने कैसे प्लानिंग किया आपके सरकार के? देखिए, मोहल्ला क्लिनिक बनाने में बहुत कम बजट लग रहा है। पहले हमारे यहाँ जो डिस्पेंसरीज बनती थी, एक डिस्पेंसरी बनाने में लगभग 5 करोड़ रुपये लगते थे। मोहल्ला क्लिनिक बनाने में सिर्फ 20 लाख रुपये लगते हैं, ओनली 20 lakhs। और बनने में समय जो लगता है 1 से 2 महीने, टाइम भी नहीं लगता, ना समय लगता है ना पैसा लगता है। तो ये हमारा तो कंसेप्ट ही है कि कम से कम पैसे के अंदर ज़्यादा से ज़्यादा सर्विस दी जा सके। अभी तक लगभग हम 18 लाख लोगों को मोहल्ला क्लिनिक में देख चुके हैं और मोहल्ला क्लिनिक में डॉक्टर की कंसल्टेशन, दवाइयाँ और सारे टेस्ट सब कुछ मिला के हमारे लगभग जो कॉस्ट आई है अभी 100 रुपये पर पेशेंट आ रही है, वही कॉस्ट हमारी अस्पतालों में जाके 700, 800, 1000 रुपये कॉस्ट आ जाती है। तो मतलब हमारी कॉस्ट भी एकदम से ड्रास्टिकली कम आ रही है, क्योंकि वो हम बिल्कुल पब्लिक के बीच में जा रहे हैं। अस्पतालों का अपना इंफ्रास्ट्रक्चर बहुत बड़ा होता है, बड़ी बड़ी बिल्डिंगें होती हैं, बड़ी बड़ी लाइनें लगती हैं, तो उन सबको बचा रहे हैं। तो हमारी कॉस्टिंग बहुत ही कम है। हमारा टारगेट है कि मोहल्ला क्लिनिक में हम 3 करोड़ लोगों को हर साल देखना चाहते हैं मोहल्ला क्लिनिक के थ्रू। अभी एक दिन में एक मोहल्ला क्लिनिक में कितने मरीज आ रहे हैं और कितने संतुष्ट हैं मोहल्ला क्लिनिक के सर्विसेज के? एक मोहल्ला क्लिनिक में एवरेज जो है, एवरेज लगभग 80 लोगों के करीब, 80 से 90 लोग एक में एवरेज आ रहे। कभी कभी जैसे पीछे चिकनगुनिया वगैरह था तो काफ़ी ज़्यादा भी लोग आ रहे थे, बट आप 80 के करीब लोग मान लीजिए हर रोज़ आते हैं उसके अंदर। सेटिस्फेक्शन लेवल हमने सर्वे कराया था कि हम देखें कितना सेटिस्फेक्शन है। सेटिस्फेक्शन बहुत ज़्यादा है, हमारी एक्सपेक्टेशन से ज़्यादा है। अभी भी मोहल्ला क्लिनिक एक्सपेरिमेंटल बेस से चल रहा है। अब जो 1000 खुलेंगे वो एक्सपेरिमेंट से नेक्स्ट लेवल पे चले जाएंगे। तो सेटिस्फेक्शन लेवल बियॉन्ड एक्सपेक्टेशंस है।
लोगों को सबसे बड़ी बात है कि डॉक्टर्स के साथ जो व्यवहार है बहुत अच्छा व्यवहार है लोगों का, तो उसके लिए तो मतलब कि वो कह रहे हैं कि मोहल्ला क्लिनिक हर जगह डिमांड आ रही है। और ऐसे भी लोग हैं दिल्ली के अंदर मेरे पर लिख के दे रहे हैं, वो अपनी लैंड देने को तैयार हैं। कम से कम 10 एप्लीकेशन मेरे पास आ चुकी हैं जो अपनी ज़मीन देने को तैयार है कि आप मोहल्ला क्लिनिक बना लीजिएगा, मैं सोसाइटी के लिए देने को तैयार हूँ। कि वो इतने मोटिवेटेड हैं मोहल्ला क्लिनिक से कि आप यहाँ बना सकते हैं। बाकी राज्य भी मोहल्ला क्लिनिक का इंस्पिरेशन लेना चाहते हैं, इसके ऊपर आप क्या कहना चाहते हैं? मैं तो कहता हूँ ये सारे देश में बनने चाहिए और बनेंगे। देखिए दिल्ली में 1000 बनने दीजिएगा, फिर कोई राज्य बचेगा नहीं कि वहाँ की जनता छोड़ेगी नहीं, उनको सबको बनाने पड़ेंगे। आपने अगस्त में शुरू किया है, किस देश से शुरू किया है, अब तक के कितने हैं, और 1000 आपका जो टारगेट है वो कब तक रीच हो पाएंगे आपके हिसाब से एक्सपेक्टेशन से? मेरी जो टारगेट है, हमारा टारगेट था वो 31 दिसंबर तक था, परंतु कुछ समस्याएं हैं, लैंड की दिक्कत है दिल्ली के अंदर, और वैसे भी 1000 बहुत बड़ा नंबर है। 110 अभी चल रहे हैं, 100-150 बन चुके हैं, और 1000 पूरे होने में हमें आशा है कि लगभग हम 3-4 महीने में कंप्लीट कर लेंगे। अभी जो मोहल्ला क्लिनिक है, इमरजेंसी केसेस को उनको कैसे हैंडल कर पाएंगे आप, और जो एम्बुलेंसेस के सर्विसेज हैं उनको टाई अप करने का कोई सोच है? क्योंकि इनिशियली अगर कोई इमरजेंसी होती है तो पहले वो नज़दीक जो अस्पताल है वही भागता है, तो इससे ऊपर क्या आइडिया? नहीं, पहली बात तो मैं बता दूँ कि मोहल्ला क्लिनिक अस्पताल नहीं है, वहाँ पे कोई ओटी नहीं है, बट हाँ फर्स्ट एड जरूर देके। अभी पीछे एक केस हुआ हमारे मोहल्ला क्लिनिक में, कोई महिला को बहुत समस्या थी तो उन्होंने खुद एम्बुलेंस को बुलाया, उसको अस्पताल भिजवाया, तो वो एम्बुलेंस हमारी टाई अप रहेगा एम्बुलेंस के साथ। परंतु वहाँ पर इमरजेंसी केसेस को हैंडल करने की सुविधा नहीं है, ओपीडी है, मतलब दैट इज़ नॉट ए हॉस्पिटल। ये फ़र्क लोगों को पता होना चाहिए कि अस्पताल नहीं है। कुछ लोग कहते हैं 24 घंटे नहीं चलता, अरे भाई 24 घंटे ओपीडी नहीं होती है, ओपीडी का टाइम 6 घंटे रखेंगे, 6 आवर्स हैं। कई जगह पे हम 2 शिफ्ट भी कर रहे हैं, 12 घंटे भी कर रहे हैं। तो जहाँ पे बहुत ही भीड़ होगी 12 घंटे करेंगे, अदरवाइज 6 घंटे होगा। तो 6 घंटे में वो जो सर्विस दे सकते हैं नॉर्मल सर्विसेज देंगे। इमरजेंसी कोई पेशेंट आता है तो उसको फर्स्ट एड मिल के उसको तुरंत वहाँ पर अस्पताल भेजने का इंतजाम किया जाएगा। तो फाइनली अभी मोहल्ला क्लिनिक को मजबूत करने के लिए आप क्या क्या करना चाहते हैं पर्सनली और प्रोफेशनली? क्या सुझाव देना चाहें जो बाकी राज्य जो इनको इंस्पिरेशन लेना चाहती हैं? देखिए मैं तो यही कहूँगा कि सबसे पहले तो डिसीजन कर ले कि हम भी खोलना चाहते हैं, और अच्छा कंसेप्ट है, लोग बहुत पसंद कर रहे हैं कि घर के पास है। अभी लोगों को लगता था कि हम मुफ्त में इलाज कर रहे हैं, पर मुफ्त नहीं होता, वो आने जाने का किराया लगता है, वो भी तो पैसा लगता है ना। अगर आपके घर के सामने पैदल चले। अब एक एक्सपेरिमेंट और बताता हूँ, हमारे मोहल्ला क्लिनिक में लगभग 70% महिलाएं और बच्चे आते हैं। उनसे सर्वे किया गया, भाई आप इतने ज़्यादा कैसे हो गए? कहते पहले अस्पताल जाने के लिए किसी को साथ लेने जाना पड़ता था, अब तो जब भी मन बनता है वो चले जाते हैं, तो उनके घर के सामने है। तो महिलाएं बहुत ज़्यादा जा रही हैं, वो अपनी बीमारी को इग्नोर किया करते थे, या पैसे दे के किसी के पास जाना है तो महिलाओं पर कोई खर्च नहीं करता था, ये बिल्कुल सब कुछ मुफ्त है। तो हम देखो, ए स्टिच इन टाइम सेव्स 9। अगर इनिशियल स्टेज के ऊपर आप डॉक्टर को दिखा लेते हैं तो बहुत बड़ी बड़ी बीमारी से बच जाएंगे, अस्पतालों के ऊपर भीड़ खत्म हो जाएगी। तो ये तो मुझे लगता है सारे स्टेट्स को करना चाहिए, उनके बड़े खर्चे बचेंगे। छोटी सी बीमारी होती है ना, जरा सा भी कुछ होता है तो तुरंत लोग मोहल्ला के लिए चले जाते हैं। अगर किसी को बीपी लगता है, बीपी ज़्यादा हो गया तो वो दिखाने चला जाता है, तो उसको हार्ट अटैक से बचेगा ना। तो इलाज करा, हमारे पास ऐसे पेशेंट मोहल्ला क्लिनिक में जिनका जो डायबिटीज़ है उन्होंने कभी दिखाया ही नहीं था, वहाँ पे जाके चेक कराया तो पता लगा 300 चल रहा है, 350 चल रहा है। तो वो भी एक बहुत बड़ी सर्विस है। సామాన్యులకు సేవలు అందించడం కోసం ప్రారంభించిన మొహల్లా క్లినిక్ సత్ఫలితాలను ఇస్తోందని, మరో 3 నెలల్లో వీటి సంఖ్యని 1000 వరకు చేస్తామంటున్నారు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్. కెమెరామెన్ గౌరవ్ భరద్వాజ్తో కిరణ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.